హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెసిపీ అయితే పన్నీర్ మటర్ కుర్మా అండి. ఇది ఫ్రోజన్వి రెండు, ఒకటి అమూల్ది, ఒకటి రిలయన్స్ది ఓన్ మేడ్ మటరు. పన్నీర్ అయితే అమూల్ అండి. ముందు మనం తీసుకొని బాగా వాటర్లో కొంతసేపు హాఫ్ అన్ అవర్ ఇస్తే ఈ ఐస్ అనేది మొత్తం పోతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరూ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చాలామంది చూస్తాను కానీ ఎవరో ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. తర్వాత నిన్న వరలక్ష్మి వ్రతంకి గారెలు బూర్లు మొత్తం మన ఆంధ్ర వంటకాలు వీడియో నా ఛానల్లో ఉంటుందండి. లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, అది కూడా చూడొచ్చు. పన్నీర్ అనేది ఒక హాఫ్ అన్ అవర్, ఒక 15 మినిట్స్ పెట్టుకుని సరిపోద్దండి. ఫస్ట్గా మనం ఆయిల్ వేసుకొని ప్యాన్ మీద చిన్న ఉప్పు అనేది వేసేద్దాం. ఇప్పుడు కూడా ఆయిల్ వేసినప్పుడు చిన్న ఉప్పు వేస్తే మీకు ఆనియన్ ఒకటి బేగా ఫ్రై అయిన తర్వాత అందులోని ఉండే వాసన ఎటువంటిది కూడా బయటికి పోతామన్నమాట. ఆనియన్స్ అనేవి పెద్దవి 3 తీసుకున్నానండి, కొంచెం కుర్మా టైప్లో చేద్దామని. బాగా ఫ్రై అయ్యాయి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తానండి. తర్వాత నానబెట్టుకున్న వాటర్ అంతా పైకి పంపించి దీన్ని మటన్ని మనం ప్యాన్లో వేసుకొని జస్ట్ కలిపి కొంచెంసేపు మూత పెడదాం. కొంచెం మగ్గనిచ్చిన తర్వాత టమాటర్ కూడా యాడ్ చేయాలి. ఇందులో టమాటర్ కూడా యాడ్ చేశారండి, ఒక పెద్ద టమాటర్ అన్నమాట. ఇది కొంచెం మూత పెట్టుకొని మగ్గనిద్దామండి. ఇందులోనే మన మసాలా కారం వీడియో నా ఛానల్లో ఉంటుందండి. తర్వాత మన ధనియాల పొడి, జీలకర్ర పొడి 2 వేసుకొని మిక్స్ చేద్దాం. లాస్ట్లో దీంట్లో గరం మసాలా పొడి కూడా యాడ్ చేస్తాను. ఈలోగా ముందు మనం తయారు చేసుకున్నటువంటి మసాలా పేస్టు, ఇది కొబ్బరి, తర్వాత ఇలాచీ, లవంగి, దాల్చినతో చేసిందండి. ఉల్లిపాయ ఇది వేస్తే గ్రేవీ అనేది బాగా టైట్గా వస్తుంది. మన చపాతీతో దీని కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనమాట. పన్నీర్ని ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా మనం చేసుకోవచ్చు, సింపుల్గా ఇంట్లో ఉండేటట్టుగా. ఇందులో క్రీము ఇవన్నీ, బటర్ పన్నీర్ ఇవన్నీ ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్. ఇది సింపుల్గా ఇంట్లో ఉంటుంది, పిల్లలకు కూడా చాలా వస్తుంది. ఇందులో గ్రీన్ పీస్ ఉంది కాబట్టి బాగా హెల్తీ కూడా అన్నమాట. లాస్ట్లో నేను మన గరం మసాలా ఒకటి యాడ్ చేశాను. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. దీన్ని చపాతీతో మనం సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ తినే వాళ్ళతో రైస్తో కూడా సర్వ్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.